వెల్కమ్ టు మై ఛానల్. భారత ప్రభుత్వం ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ద్వారా అయితే స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కేటగిరీలో ప్రతిభావంతులైన క్రీడాకారుల నియామకానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ మోడ్లో దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 31/1/2026 వరకు ఉంటుంది. ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల గురించి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలు 10th, ఇంటర్ ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయితే స్టార్టింగ్ సాలరీ 25,500 నుండి 81,100 సాలరీ ఇస్తారు. దరఖాస్తుదారుడి అర్హతను పరిగణలోకి తీసుకున్నప్పటికీ పైన పేర్కొన్న క్రీడలలో దేనినైనా పోటీలలో పాల్గొన్నట్లు రుజువుగా ఇక్కడ పేర్కొన్న అధికారులు ఇచ్చే సర్టిఫికెట్లు మాత్రమే పరిగణించబడతాయి. దరఖాస్తు చేసుకునే ముందు దరఖాస్తుదారులు ఈ పోస్టుకు అర్హతను నిర్ధారించుకోవడానికి క్రింద ఇవ్వబడిన వివరణాత్మకమైన మార్గదర్శకాలను మరియు అర్హత ప్రమాణికలను అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరియు అదేవిధంగా అక్కడ సూచించిన మరియు దరఖాస్తుదారులను మరిన్ని వివరాల కోసం అయితే https://www.incometaxmumbai.gov.in అయితే సందర్శించవలసి ఉంటుంది. సంస్థ పేరు వచ్చినట్లయితే ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జాబ్. ఇది పోస్ట్ పేరు వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. దీని యొక్క మొత్తం పోస్టుల సంఖ్య 97గా ఉన్నాయి. రిక్రూట్మెంట్ విధానం అయితే ఇది పర్మనెంట్గా ఉంటుంది. దీని యొక్క వయసు పరిమితి విషయానికి వచ్చినట్లయితే 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. వీళ్ళ యొక్క నెలసరి జీతం 18,000 నుండి 81,000 వరకు అయితే ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ విషయానికి వచ్చినట్లయితే 07 జనవరి 2026 నుండి దరఖాస్తు చివరి తేదీ 31 జనవరి 2026 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో దీన్ని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాల విషయానికి వచ్చినట్లయితే స్టెనోగ్రాఫర్ 2, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు అయితే 97 ఖాళీలు ఉన్నాయి. దీనికి కావాల్సిన విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా తత్సమాన మొదటిసారిగా అయితే పాస్ అయి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మెట్రికులేషన్ లేదా మొదటిసారిగా ఉత్తీర్ణత. అభ్యర్థులు క్రీడా విజయాలు మరియు భాగస్వామ్యాన్ని నోటిఫికేషన్ తేదీ వరకు 7/1/2026 మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ తేదీ తర్వాత ఏదైనా క్రీడా విజయాన్ని క్రీడా కోట కింద నియామకం కోసం అయితే పరిగణించబడదు. నెల జీతం ఈ నోటిఫికేషన్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లెవెల్ 4కి అయితే 25,500 నుండి 81,000 వరకు అయితే ఉండవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ TA లెవెల్ 4 25,500 నుండి 81,100 వరకు అయితే ఉండొచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే MTS లెవెల్ 1 18,000 నుండి 56,900 మధ్య అయితే జీతం ఇస్తారు. వీరి యొక్క వయసు పరిమితి విషయానికి వచ్చినట్లయితే 09/1/2026 నాటికి 18 సంవత్సరాలు 20 మధ్య అయితే వయసు కలిగి ఉండాలి. దరఖాస్తు రుసుము విషయానికి వచ్చినట్లయితే రూపాయలు ఆన్లైన్ మోడ్ ద్వారా అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎంపిక విధానం అయితే క్రీడా శాఖ యువజన వ్యవహారాలకు సంబంధించిన క్రీడల మంత్రిత్వ శాఖ అధిమతితో అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన అభ్యర్థులకైతే మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. క్రీడల శాఖ యాజమాన్య వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ లేదా ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయ క్రీడల ద్వారా అయితే గుర్తింపు పొందిన జాతీయ క్రీడా సమైక్యలు నిర్వహించే సీనియర్ లేదా జూనియర్ స్థాయి జాతీయ ఛాంపియన్షిప్లో రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి 3 స్థానాల వరకైతే పథకాలు గెలుచుకున్న వారికి 2వ ప్రాధాన్యత. అదేవిధంగా సీనియర్ మరియు జూనియర్ జాతీయ ఛాంపియన్షిప్లు గేమ్లలో పాల్గొనే అభ్యర్థులలో
సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్లోనే పాల్గొని మెడల్గా గెలిచిన అభ్యర్థులకైతే ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని దరఖాస్తు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైన తేదీ విషయానికి వచ్చినట్లయితే నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ 07/01/26 నుండి ఆన్లైన్లో చివరిగా దరఖాస్తు సమర్పించవలసి దీని యొక్క చివరి తేదీ 31/1/2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.